ఉక్రెయిన్ రష్యాల మధ్య భీకర యుద్ధం మొదలై మరో 2 రోజుల్లో 4 ఏళ్లు పూర్తి కాబోతోంది. ఈ యుద్ధం వారం రోజుల్లో ముగుస్తుందని మొదట్లో రష్యా భావించింది. కానీ కీవ్ నుంచి ఎదురైన అనూహ్య ప్రతిఘటనతో పరిస్థితి తారుమారైంది. తాజాగా ఉక్రెయిన్ సేనలు రష్యా భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి ఊహించని దాడులకు దిగాయి. సరిహద్దు నుంచి ఏకంగా 1400 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షిపణులను ఉత్పత్తి చేసే ప్లాంట్పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఇక్కడి నుంచే రష్యా తన ఘోరమైన ఇస్కందర్ ఖండాంతర క్షిపణులను ఉత్పత్తి చేస్తోంది. ఈ దాడుల నేపథ్యంలో రష్యా రాజధాని మాస్కోలో హై అలర్ట్ ప్రకటించారు. మాస్కో గగనతలంపైకి దూసుకొచ్చిన 11 ఉక్రెయిన్ డ్రోన్లను రష్యా వాయురక్షణ దళాలు గంట వ్యవధిలోనే కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా మాస్కోలోని 4 ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాలను రష్యా పౌర విమానయాన విభాగం మూసివేసింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఎయిర్ ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేయడం రష్యా ఆత్మరక్షణలో పడింది అనడానికి నిదర్శనం. ఈ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అతిపెద్ద మానవతా సంక్షోభాన్ని సృష్టించింది. గడిచిన 4 ఏళ్లలో ఏకంగా 4.65 లక్షల మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా మరో 20 లక్షల మందికి పైగా గాయపడ్డారు. కోట్లాది మంది నిరాశ్రయులై శరణార్థులుగా మారారు. ఉక్రెయిన్ తన 20% భూభాగాన్ని కోల్పోయినప్పటికీ మాస్కో లోపలికి చొచ్చుకెళ్లి దాడులు చేయడం ద్వారా రష్యా సైన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే ఈ దాడుల్లో ఉక్రెయిన్ తన స్వదేశీ సాంకేతికతతో తయారైన ఫ్లెమింగో క్షిపణులను వాడినట్లు తెలుస్తోంది. ఇవి ఏకంగా 3000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. మరోవైపు అమెరికా మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు జరుగుతున్న డిమాండ్ల విషయంలో ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. రష్యా ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి ఇవ్వాలని ఉక్రెయిన్ కోరుతుంటే నాటోలో ఉక్రెయిన్ చేరకూడదని రష్యా పట్టుబడుతోంది. గతంలో మాస్కోలోని పుతిన్ నివాసాన్ని టార్గెట్ చేయడంపై ట్రంప్ వంటి నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఉక్రెయిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 4 ఏళ్లు గడిచినా యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఒకప్పుడు ఆయుధాల కోసం రష్యాపై ఆధారపడిన దేశాలు ఇప్పుడు రష్యా ఆయుధ కర్మాగారాలే పేలిపోతుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాయి. సరిహద్దుల్లో ఇంకా భీకర పోరు సాగుతూనే ఉంది. ఈ యుద్ధం కేవలం 2 దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ఇంధన ధరలను కూడా ప్రభావితం చేస్తోంది. పుతిన్ తన వ్యూహాన్ని మారుస్తారా లేక ఉక్రెయిన్ మరింత దూకుడుగా వెళ్తుందా అనేది రాబోయే రోజుల్లో చూడాలి.